మంచిర్యాల జిల్లా మందమరిలో మేకను దొంగలించారనే నెపంతో పాశవిక చర్యకు పాల్పడింది మానవత్వం లేని ఓ కుటుంబం. తన కొట్టంలోని ఓ మేకను దొంగలించారనే నెపంతో తలకిందులుగా కట్టేసి శరీరం కింద పొగబెట్టి కొడుతూ చిత్రహింసలకు గురిచేసిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని అంగడి బజార్ ప్రాంతానికి చెందిన రాములు, స్వరూప, శ్రీనివాస్, నరేష్తో కలిసి ఊరు శివారులో మేకల వ్యాపారం చేస్తున్నారు. తేజ వారి ఇంట్లోనే పశువులు కాపరిగా పనిచేస్తున్నాడు. 20 రోజుల క్రితం ఒక మేక ఇనుప పైపు కనిపించకుండా పోవడంతో కాపరి తేజ అతని స్నేహితుడు కిరణ్లపై అనుమానంతో యజమాని ఇద్దరిని తీసుకువెళ్లి షెడ్డులో తలకిందులుగా కట్టేసి కింద మంట పెట్టి మరీ కొట్టాడు. డబ్బులు ఇస్తేనే విడిచిపెడతామని చెప్పడంతో తాపీ మేస్త్రి డబ్బులు కడతానని కిరణ్ విడిపించుకుని వెళ్లాడు. కానీ ఆ మరుసటి రోజు నుండి కిరణ్ కనిపించడం లేదని కిరణ్ చిన్నమ్మ నిట్టూరి సరిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులను అదుపులోకి తీసుకుని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ హత్యాయత్నం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, కిరణ్ ఆచూకీ కోసం 4 ప్రత్యేక టీంలుగా ఏర్పాటు చేసి గాలిస్తున్నామని బెల్లంపల్లి ఏసీపీ సదయ్య, సిఐ మహేందర్ రెడ్డి, ఎస్ఐ చంద్రకుమార్లు పత్రికా సమావేశంలో తెలిపారు. నిట్టూరి సరిత అని యాపల్ ఏరియాలో ఉండే అమ్మాయి వచ్చి పోలీస్ దరఖాస్తు వాళ్ళ అక్క కొడుకు కిరణ్ అనే వ్యక్తిని యాపల్ ఏరియాలోనే ఉండే రాములు, వాళ్ళ కొడుకు శ్రీనివాస్, తర్వాత వాళ్ళ భార్య స్వరూప, వాళ్ళ దగ్గర పనిచేస్తున్న నరేష్, నలుగురు కలిసి వాళ్ళ మేకల దొడ్డి ఉంటుంది షెడ్లో కట్టేసి తలవినులుగా కట్టేసి మా కిరణ్, తర్వాత కిరణ్తో పాటు ఒక తేజ అనే వ్యక్తిని కొట్టి మేకల దొంగతనం చేశారు మీరు, తర్వాత పైపుల దొంగతనం చేశారు అని చెప్పి వాళ్ళని ఆరోపణ చేస్తూ వాళ్ళు ఒప్పుకునేంత వరకు కొట్టి ఆ తర్వాత ఒప్పించిన తర్వాత డబ్బులు ఇస్తామని చెప్పిన తర్వాతనే వాళ్ళను వదిలిపెట్టడం జరిగింది. వాళ్ళు చేసిన ఏంటంటే వాళ్ళనిద్దరిని కూడా కాళ్ళు పైకి కట్టి కిందికి తల వేలాడేసి కింద మంట పెట్టడం జరిగింది. మంట పెట్టి వాళ్ళతోటి బాగా భయభ్రాంతలకు గురి చేసి వాళ్ళతోటి ఒప్పించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఈ కిరణ్ వాళ్ళ సంబంధించిన వాళ్ళు, తర్వాత తేజ వాళ్ళ మదర్ ఇట్లా వచ్చి వాళ్ళని బ్రతుకులాడి వాళ్ళని ఏమనుకోండి, కొట్టకండి, మేము ఆ డబ్బులు ఏమైనా ఉంటే ఇస్తాము అని చెప్పిన తర్వాత వాళ్ళు వదిలిపెట్టడం జరిగింది. అయితే పైపు దొంగతనం జరిగిందన్న తర్వాత ఫస్ట్ తన్ని వీళ్ళు రాములు వాళ్ళంతా ఫ్యామిలీ అంతా పుట్టినప్పుడు పైపు దొంగతనం జరిగిందని చెప్పడం జరిగింది కిరణ్. అది ఎక్కడుందని చెప్తే కూడా ఆ ప్లేస్ వచ్చి తీసుకుపోయి చూపించిందంట. ఆ ప్లేస్లో పోయి అయితే నిజంగానే ఆ పైపు ఉంది, పైపు కూడా రికవరీ చేయడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత పైపు దొంగతనం చేసింది కదా కాబట్టి ఖచ్చితంగా మేకలు కూడా మీరే దొంగతనం చేశారని చెప్పేసి ఇంకా టార్చర్ పెట్టడం వల్ల వాళ్ళు నిజమే మేము అది కూడా దొంగతనం చేశామని వాళ్ళు ఒప్పుకున్నాక మళ్ళీ డబ్బులు కడతామని చెప్పిన తర్వాత వాళ్ళను వదిలిపెట్టడం జరిగింది. దాంట్లో కిరణ్ అనే వ్యక్తి ఒక దళిత యువకుడు. అలాగే ఇప్పుడు కొట్టిన వాళ్ళు రాములు అండ్ ఫ్యామిలీ అంతా కూడా బీసీ కులంలో చెందిన వాళ్ళు. కాబట్టి మేమేం చేసామంటే మా సిపి మేడం రెమా రాజేశ్వరి గారు ఈ విషయం తెలియగానే ఇమీడియట్లీ స్పందించి నాకు, తర్వాత మా పోలీస్ సిబ్బంది అందరికీ స్పెషల్గా టీమ్స్ ఫామ్ చేసి అక్యూలందరినీ పట్టుకోవడానికి పూర్తిగా మాకు సలహాలు ఇచ్చి మమ్మల్ని పంపించగా వెంటనే మా టీమ్స్ అందరూ వెళ్ళి మొదటగా రాములు, వాళ్ళ కొడుకు శ్రీనివాస్, ఆ తర్వాత వాళ్ళ భార్య స్వరూపలను కేసు అయినాక వెంటనే 4 గంటల లోపలనే వాళ్ళను పట్టుకోవడం జరిగింది. నిన్న రాత్రి రిమాండ్ కంప్లీట్ చేసి వాళ్ళను మంచిర్యాల జిఎఫ్సి కోర్టులో ప్రవేశపెట్టగా మంచిర్యాల జిఎఫ్సి జడ్జి గారు రిమాండ్ రాసి ఆదిలాబాద్ సెంట్రల్ జైలుకి పంపించడం జరిగింది. అలాగే ఈ పొద్దున ఉదయం మార్నింగ్ 9-10 గంటలకు మళ్ళీ 4వ నేరస్తుడైన నరేష్ కూడా మేము పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు అంతా రిమాండ్ అంతా ప్రిపేర్ చేసాము. ఇప్పుడు తనను కూడా పంపించడం జరుగుతుంది. ఈ దళితులపై కొన్ని సంఘటనలు జరుగుతున్న దృష్టిలో పెట్టుకొని మా సిపి మేడం గారు నెలలో ఒకసారి ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్హెచ్ఓ గారు సివిల్ రైట్స్ డే అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఆ రోజు ప్రజలలోకి వెళ్ళి దళితుల యొక్క హక్కుల గురించి, వాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాల గురించి వాళ్ళు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా మమ్మల్ని ఆదేశించడం జరిగింది. అవి ఇక్కడ నుండి ఖచ్చితంగా ప్రతి ఎస్హెచ్ఓ కూడా కుల వివక్ష మీద ప్రజలందరికీ అవగాహన కల్పించేటట్టు, అలాగే
ఎస్సీ ఎస్టీ చట్టం గురించి పూర్తిగా ప్రజలకు కూడా తెలిసేటట్టుగా మేము ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది నిజంగా ఆ చర్య మాత్రం చాలా బాధాకరమైన చర్యని, కానీ మేము వాటిని ఇమీడియట్లీ వాళ్ళని దొరకబట్టడం, వాళ్ళని ఇమీడియట్లీ జైలు పంపడం వల్ల మేము కొంచెం ప్రజలకు హెల్ప్ చేసిన ఫీలింగ్లో ఉన్నాం. అలాగే వీళ్ళని ఖచ్చితంగా మేము ఇన్వెస్టిగేషన్ సైంటిఫిక్గా చేస్తున్నాం, దాన్ని ప్రాపర్ లైన్లో వెళ్తున్నాము. ఖచ్చితంగా వీళ్లకు శిక్ష పడే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా శిక్ష పడేట్టుగా కేసు ఫైల్ బిల్డప్ చేసి అతి త్వరలోనే ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సార్ కిరణ్ అనే వ్యక్తి కన్ఫర్మ్ అయింది, వాళ్ళు చూపించడం జరిగింది, పైప్ కూడా రికవర్ అయింది. అలాగే ఇది మన మేకలు కూడా దొంగతనం చేసినట్టు అని చెప్పి కన్ఫర్మ్ అయిన తర్వాత డబ్బులు ఇవ్వాలని చెప్పి వాళ్ళు కండిషన్ పెట్టి 2-3 రోజులు టైం పెట్టి పంపడం జరిగింది. సో ఇప్పుడు డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో లేడు వాస్తవంగా. వాళ్ళ సరిత అంటే వాళ్ళ సొంత పిన్ని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఏంటంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి అతను కన్సీల్ అయి ఉన్నాడని అనుకుంటున్నాం. అంతకంటే తప్ప వాళ్ళు మళ్ళీ అయిపోయిన తర్వాత విడిచిపెట్టిన తర్వాత వాళ్ళ కస్టడీలోకి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఎవరి దగ్గర పనిచేస్తున్నాడు, శ్రవణ అనే పిల్లల దగ్గర పనిచేస్తుండే. మళ్ళీ ఆ శ్రవణ అనే పిల్లాడు తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటికి మళ్ళీ వాళ్ళ దగ్గర భోజనం చేసి హాస్పిటల్ తీసుకుపోవడం అవన్నీ జరిగినాయి. ఆ తర్వాత అతనితో పని చేసిన తర్వాత మళ్ళీ 4 తర్వాత జరిగింది. సో ఇప్పుడు ఇంటికి వెళ్తే మళ్ళీ నేను దొంగతనం చేసిన అన్న ఫీలింగ్ ఉంది కాబట్టి వాళ్ళ ఇంట్లో ఎవరన్నా నన్ను ఏమైనా అంటారేమో ఒక భయం ఒకటి పెట్టుకోవడం జరిగింది అతను. అలాగే ఈ డబ్బులు కూడా కట్టాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అని కొంచెం భయంతో పారిపోయినట్టుగా మేము అవగాహన కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా కాంటాక్ట్ చేస్తున్నాం. అతని ఊరు వచ్చేసి గోదావరి కింద దగ్గర ఎలకలపల్లి విలేజ్ ఉంటుంది, అక్కడికి కూడా పంపించడం జరిగింది. అక్కడికి వాళ్ళు రాలేదని చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా అతన్ని ఈరోజు సాయంత్రం లోపల ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. అన్న ఇట్లా పక్క అన్న బరాబర్ ఉందా మంచిగా